చేసుకుంటూ ఉంటాం. నూతనమైన విధానంలో డిసెంబర్ 14th మన ఇప్పటం కుంచనపల్లి పక్కన ఇప్పటం చర్చ్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. దాని డెడికేషన్ కొరకు అక్కడ ఉన్నాను. ఆ ముందు 2 రోజులు మీటింగ్ జరిగింది. అక్కడ మాట్లాడిన 2 రోజులు డెడికేషన్ అయిపోయింది. శనివారం రాత్రి నేను బయలుదేరాలి. విజయవాడ మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బస్ స్టాండ్కి వద్దామని రెడీ అవుతున్నప్పుడు సడన్గా అనుకోకుండా స్లిప్ అయ్యి వాష్రూమ్లో పడినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అటు వెళ్ళింది. ఒక గట్టలాగా ఉంది, అది కరెక్ట్గా అండర్ ఆర్మ్లో తగిలింది అనమాట. ఆ రోజు బాగా పెయిన్ అనిపించింది. కానీ నెక్స్ట్ రోజు నేనే ఇక్కడ తీసుకోవాల్సిన ఇది ఉంది. మా అమ్మ ఏమో ఇబ్బంది పడుతున్నా, ఆగిపో, అక్కడ ఎవరికైనా చెప్పు అంది, కానీ వదిలేని వెళ్ళిపోతానని వచ్చేసాను. ఒక 1 week 10 days కొంత ఇబ్బంది అనిపించింది. మెల్లిగా ఈ పెయిన్ క్రీమ్ అప్లై చేయటం అట్లాగే కొన్ని అంతో ఎంతో కొంతవరకు మెడికల్ జ్ఞానం ఉంటాన్ని బట్టి స్వెల్లింగ్ రాలేదు కదా, ఇది ఫ్రాక్చర్ కాదులే, ఏదో కండకు తగిలింది, స్లోగా తగ్గుతుందిలే అని చెప్పి వదిలేసాను. ఒక 10 days తర్వాత కొంత బెటర్ అయినప్పుడు బాగానే ఉంది కదా, స్లోగా రికవర్ అవుతుందిలే అని చెప్పి నేను కొంత నిర్లక్ష్యం చేశాను. ఇది December 14th జరిగిందండి. సో జనవరి, ఫిబ్రవరి 2 months దాటిన తర్వాత మెల్లిగా పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. 2-wheeler నడిపేటప్పుడు కూడా ఆ షేకింగ్కి పెయిన్ వస్తుంటే గేర్ వేసేటప్పుడు మాత్రం క్లచ్ పట్టుకొని మళ్ళీ వదిలేసేవాడు. అర్థమైంది మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది పెయిన్, ఇది సెటిల్ అవ్వట్లేదు అన్నప్పుడు తర్వాత హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. ఇక్కడ ఏస్రానగర్లో డాక్టర్ పవన్ అని ఆయన దగ్గరికి ఆయన వెళ్ళగానే కొన్ని మూమెంట్లు తిప్పి మొత్తానికి ఇమీడియట్గా చెప్పేశారు విషయం ఏంటంటే, మీకు టేర్ అయింది, అయితే ఎంఆర్ఐ చేయించండి, ఎంత టేర్ అయిందో నాకు తెలియాలి, ఎంఆర్ఐ తీస్తే అది ఎంత చిరిగింది అనేది తెలుస్తుంది అని చెప్పారు. చేయించాము, చూశారు. వెంటనే చెప్పారు సర్జరీ అవసరం ఉంటుందని. నాకు ఒక్కసారి డామ్ అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఎంత సివియర్ అని. అయితే ఆయన ఏమన్నారంటే, సరే ఒక 2 weeks చూద్దాము, మెడికేషన్ వాడదాము, ఒక 2 weeks ఫిజియో చేద్దామని ఒక 15 days మెడికేషన్ వాడి ఆ తర్వాత ఇంకొక 2 weeks ఫిజియోకి వెళ్ళి ప్రయత్నం చేసినప్పటికీ పెద్ద ఏం బెటర్మెంట్ ఏం కనబడలేదు. ఫిజియోకి వెళ్ళినప్పుడు ఆయన మూమెంట్ ఇస్తుంటే ఇబ్బంది అవుతుందని ఒక గ్రిప్ కోసం ఒక టేప్ వేశారు. ఒళ్ళంతా ఇంత బెందుల్లాగా ర్యాషెస్ వచ్చేసింది. నేను అనుకున్నాను ఈయన కరెక్ట్గా అప్పుడు ఒక మెడిసిన్ యాడ్ చేశారు నాకు. కొత్త మెడిసిన్ స్టార్ట్ చేయడం వల్ల ఇది ఏమన్నా రియాక్షన్ వచ్చిందేమో అని ఆ ట్యాబ్లెట్ ఆపేసినా సరే ఇది తగ్గట్లేదు. దురద వస్తుంది, ఎక్కడ ఇచ్చింగ్ వచ్చినది ఒకటే ఇంత పెద్ద పెద్ద బెందులు వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితి వచ్చింది. దేవుని కృప వల్ల అంటే ఆ ఫేజ్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు మెయిన్ స్లీప్ విషయంలో లెఫ్ట్ తిరగలేను, స్ట్రైట్ నాకు సాధారణంగా నిద్ర పట్టదు, నేను సైడ్ స్లీపర్ని, ఇక ఒకే వైపు పడుకోవాలి. నాకు బైబిల్లో ఏస్కేల్ గుర్తొచ్చాడు. ఏస్కేల్ గ్రంథం చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. 390 రోజులు లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్పాడు దేవుడు, 40 రోజులు రైట్ సైడ్ పడుకోమన్నాడు. ఇదేమో ఇజ్రాయెల్ పాపం గురించి, ఇదేమో యూదా పాపం గురించి తెలియజేయటానికి. నాకు వెంటనే ఏస్కేల్ గుర్తొచ్చాడు. ఏమీ ఏస్కేల్ అన్నా, నువ్వు ఎట్లా పడుకున్నావు అసలు, నాకేమో కొన్ని రోజులకే కష్టంగా ఉంది వన్ సైడ్, 390 రోజులు ఎట్లా పడుకున్నావు అనిపించింది. సరే, చాలా అంటే డీప్ స్లీప్ ఉండేది కాదు, చాలా డిస్టర్బ్డ్గా, చిన్న కథలకు కూడా మెలకు వచ్చేసేది, పెయిన్ విపరీతంగా ఉండేది. అంటే ఒక 2 inches మూమెంట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. చాలా రోజులు బనీన్ వేసుకోవడం, షర్ట్స్ వేసుకోవడం కూడా మానేసాను. ఇక్కడ మీద టవల్ కానీ షాల్ కానీ కప్పుకొని అలాంటి పరిస్థితి. చాలా ఎమోషనల్ స్ట్రెస్ ఉండేది, ట్రామా ఉండేది. వాష్రూమ్కి వెళ్ళినా కష్టంగా ఉండేది, స్నానం చేయాలన్నా కష్టంగా ఉండేది. ప్రతి చిన్నది అంటే ఒక చిన్న పార్టీ అయితే ఇంత ఇబ్బంది ఉంటుందా, అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు నాకు. చాలా ట్రామా గుండా, స్ట్రెస్ గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఎటు వెళ్ళాలన్నా కదలలేని పరిస్థితి. అయితే ఒక రకంగా తమ్ముడోళ్ళకి వాళ్ళకి అది కొంచెం వాస్తవంగా అయితే వాళ్ళకి అది నెగిటివ్ విషయం. మనోహర్కి, సురేష్కి డిసెంబర్లో లే ఆఫ్ అవ్వటం జాబు. కరెక్ట్గా వీళ్ళకి జాబు లే ఆఫ్ అవ్వటం, వీళ్ళు వేరే ట్రయల్స్లో ఉండటం ఇప్పటి వరకు కూడా
సో వీళ్ళు నాకు అందుబాటులో ఉన్నారనమాట. సో జాబ్స్కి వెళ్ళి ఉంటే బహుశా నా పరిస్థితి ఇంకెట్లుంటుందో తెలియదు. సో వాళ్ళిద్దరు కావచ్చు, అంజీ కావచ్చు, వీళ్ళు ముగ్గురిని దేవుడు నాకు చాలా సహాయకరంగా ఉంచారు. దాన్ని బట్టి ప్రభువుకి మహిమ. 2 వీక్స్ తర్వాత కూడా బెటర్ అవ్వలేదు. సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకా చెయ్యాలని చెప్పారు. ఎంత అవుతుందంటే ఆయన నియర్లీ 3 lakhs చెప్పారు, 285 పైన. సరే నేను ఎక్కడైతే ఫిజియో చేపిస్తున్నానో ఆయన బిలీవరే. మన కుక్కట్పల్లిలో ఒక తమ్ముడు ఉండేది శ్రీను అని, తన సీనియర్ అనమాట. అలాగా మనకు ఆల్రెడీ మన వాళ్ళకి 2-3 వెళ్ళారు ఇంతకుముందు ఆయన దగ్గర. ఆయన అన్నారు, ఎందుకు బ్రదర్ అంటే నేనేం అడగలేదు ఆయన్ని. ఆయన అంత చెప్పగానే ఒక రకంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది ఇమీడియట్గా, నాకు ఒక్కసారి లోపల డామ్ ఉంది. అయితే ఒకవైపు విశ్వాసం ఉంది, ఏమనంటే ప్రభు చూసుకుంటారు. ఎందుకంటే ఆయా సమయాల్లో అనుభవించిన విషయాలు ఉన్నాయి కాబట్టి కొంత ధైర్యం కూడా ఉంది. అయితే ఆయనతో చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఎందుకు బ్రదర్ మనకు తెలిసిన ఆర్థోపెడిక్స్ కొంతమంది ఉన్నారు, నేను మాట్లాడతాను అని ఆయనే ఇనిషియేట్ తీసుకొని, నేను అసలు అడగలేదు, ఆయనే ఇనిషియేట్ తీసుకొని క్లాక్ టవర్ దగ్గర ఒక హాస్పిటల్లో ఉన్న డాక్టర్ రాజు అని ఆయన్ని రిఫర్ చేశారు. ఆయన కూడా విశ్వాసే. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనేమో హిప్ నీ రీప్లేస్మెంట్ చేసే సర్జన్ అనమాట. ఆయన చెక్ చేసి ఆయనకి విషయం అర్థమైంది. ఆయన అన్నారు, డాక్టర్ సుకేష్ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనకి జూనియర్, రాజు అని ఆయనకి జూనియర్ అనమాట. ఆయన యశోదాలో చేస్తున్నాడు, పర్టికులర్గా ఈ ఆర్థోస్కోపీస్ చేయటంలోనే స్పెషలిస్ట్ తను. సో నాకన్నా కూడా బెటర్గా ఆయనే చేస్తాడు. సాధారణంగా డాక్టర్లు ఇట్లా చెప్పరు, వాళ్ళు ఏదో వాళ్ళు చేయాలని ట్రై చేస్తారు తప్ప. ఈ రాజు అనే ఆయన ఇక్కడ కూడా అంటే దేవుని యొక్క ఏర్పాటు చూడండి. అసలు ఆయన ఇనిషియేట్ తీసుకొని సుకేష్ అని ఆయనతో నేనే మాట్లాడతాను, మీరు యశోదాకి వెళ్తే ఆ కార్పొరేట్ స్ట్రక్చర్ల వాళ్ళు మీకు ఏం తగ్గించరు, అక్కడ ఆయనే ఇక్కడికి వచ్చి చేసేలాగా మా హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి థియేటర్ని ఇక్కడ వాడుకుంటాడు, నేను మాట్లాడతానని ఆయనే ఆ డాక్టర్తో మాట్లాడటం, డేట్ ఫిక్స్ చేశారు. సరే డేట్ ఫిక్స్ అయింది, సరే అని చెప్పాను ఆయనకి. ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంతకు చేస్తారు ఫైనల్గా అని ఆయనతో మాట్లాడి చెప్పమని అడిగితే ఆయన చెప్పింది 1,10,000. అసలు ఆల్మోస్ట్ 50% కన్నా ఇంకా తక్కువ అనమాట, సగానికన్నా తక్కువ. మళ్ళీ అందులోనూ ఎవరన్నా కొన్ని చిన్న ఆయన అంటే స్కోపీస్లోనే స్పెషలిస్ట్ అంట ఆయన, హైదరాబాద్. అంటే నేను ప్రభువుని చాలా స్తుతించాను అనమాట. అంటే ప్రభు ఎలాగైతే ఒక్కొక్క స్టెప్లో ఈ విధంగా ఆయన గైడెన్స్ ఇస్తా నడిపిస్తూ ఉన్నారో దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం ధైర్యం పెరుగుతూ ఉంది, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రభువే మూవ్ చేస్తున్నప్పుడు మిగతాది కూడా ఆయనే చూసుకుంటారు అనేటువంటి ఆ రకమైనటువంటి ధైర్యాన్ని ప్రభు కొంచెం ఇస్తూ వచ్చారు. పర్టికులర్గా ఫినాన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అయితే ప్రభు ఇస్తారో అనేది కాన్ఫిడెంట్గా ఉంది. ఏ రోజైతే వాళ్ళు సర్జరీ ప్లాన్ చేసి పొద్దున్న 8 కల్లా రమ్మన్నారు, 7:15 ఐ థింక్ ఆ టైంలో శ్రీకాంత్ గారు వచ్చారు. మేము వెళ్తున్నాం, జర్నీ చేసుకున్నాం. ఈవెన్ జర్నీ చేసుకుని వెళ్తున్నప్పుడు కూడా నా దగ్గర ఫుల్ అమౌంట్ లేదు అక్కడ పే చేయడానికి, కానీ అక్కడికి రీచ్ అయ్యేసరికి వచ్చింది ఆన్ ది వే అనమాట. అంటే అప్పుడు కూడా ఒక రకంగా అది పరీక్షలాగానే ఉంది. ఇప్పుడు వెళ్ళగానే పేమెంట్ చేయమంటారు, తెలిసిన ఎలాగా అనేది కూడా ఒక ప్రశ్న. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం, ప్రభు మాట్లాడిన విషయాలు అవే బేస్ చేసుకొని ముందుకెళ్ళినప్పుడు నాకు 31st తీసుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం యోహాను 14:26, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే అనేటువంటి ఆ విషయాలు కావచ్చు. ఈ పీరియడ్లో వెళ్తూ ఉన్నప్పుడు వేరు వాక్య భాగాల నుంచి ఇన్ని చాలా ఉన్నాయి. దేవుడు ఆల్రెడీ చదువుతున్న విషయాలు, ఆల్రెడీ నేర్చుకున్న ఆయా రిఫరెన్స్ని, వాక్య భాగాలని దేవుడు జ్ఞాపకం చేయడం కావచ్చు. సందర్భానుకూలంగా ప్రభు యొక్క మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మరి అదేవిధంగా ప్రభువు మీద ఆధారపడిన విధంగానే అంటే నాకున్నటువంటి ఒక వ్యక్తిగత కమిట్మెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా నోరు తెరిచి నాకు ఈ నీడు ఉంది ఇవ్వండి అని ఇప్పటి వరకు అడగకుండా ప్రభు సహాయం చేశారు. అన్లెస్ ఎవరైనా ముందుకొచ్చి ఈ పరిస్థితిలో ఏంటి అని అడిగితే తప్ప.
ఆ విధంగానే ప్రభు కృపనిచ్చారు. ఆ విషయాలన్నింటిలో దేవుడు సంఘాన్ని, సహవాసాన్ని వాడుకొని దేవుడు ఆ నీడ్స్ అన్నీ కూడా మీట్ అయ్యారు. ఆల్మోస్ట్ నియర్లీ 170 వరకు అయినాయి. ఆ విషయాలన్నింటిలో కూడా ప్రభువే సహాయం చేస్తూ వచ్చారు. ఒకళ్ళు వచ్చి అడిగారు, అన్నా మరి ఎంత అప్పు చేశారో అన్నారు. అప్పా పాడా అని అసలు అలాంటి ప్రశ్నే లేదు ఇప్పటి వరకు. సేవ కాదు, ఈవెన్ బిలీవర్ అయిన దగ్గర నుంచే ఇప్పుడు దాకా ఆ విషయాల్లో దేవుడు కృపణిస్తూ వచ్చారు. అది నా పర్సనల్ కమిట్మెంట్. అది మరి ఎలాగున్నా ఎలాగంటే ప్రభు తీరుస్తారు ఉండు. సరే అంటే ఒక రకంగా అది ఛాలెంజే అయినప్పటికీ, ఎందుకంటే ఒకేసారి ఇంత కొంతమందికి తక్కువ అనిపించవచ్చు, కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు, కానీ అంత మొత్తంలో నీరు రావడం నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు నాకు అంత నీరు ఒకేసారి ఎప్పుడు రాలా, పాటలుగా వస్తే వచ్చి ఉండొచ్చు కాక. కానీ అయితే ఆ విషయాలన్నింటిలో ప్రభు కృపనిచ్చారు. చాలా కుండుదల వచ్చేది, నిద్ర లేనప్పుడు ఈవెన్ కంప్లీట్గా పడుకోనేవాడిని కాదు, కూర్చునే ఉండేవాడినట్లుగా. ఏంటి ప్రభు అన్నప్పుడు దేవుడు ఈ పీరియడ్లో మరి నాకు నేర్పించిన విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఏదైతే మనం కొరంది 12లో పాలు చెప్తాడో, అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు అని ఆయన ఏదైతే తన వ్యక్తిగత అనుభవాన్ని గురించి మాట్లాడతాడో, సో దేవుడు పాలు ఒకవేళ అతిశయించాలని అనగానే వెంటనే ఈ ముళ్ళు ఆయనకి నొప్పి కలగజేయగానే తగ్గుతాడనమాట. సో ఒక విధంగా దేవుడు ఈ యొక్క బోస్టింగ్ అనే ఏరియాని దేవుడు డీల్ చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎక్కువగా ప్రభు మీద ఆధారపడటం. ఎందుకంటే ఆయా సమయాల్లో అడపదడప ఆధారపడటం వేరు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. నిద్రకి మామూలుగా అన్నీ బాగుంటే ఆయన మీద ఆధారపడక్కర్లేదు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన మీద ఆధారపడక్కర్లేదు, అన్నీ బాగుంటాయి. ప్రతి మైన్యూట్ ఏరియాలో ఆయన మీద ఆధారపడటం అనేది ప్రభు నేర్పిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, పేషెన్స్ అనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ 10th జరిగింది సర్జరీ. ఈ 4 months కావచ్చు, ఈవెన్ ఇప్పటి వరకు కావచ్చు, ఈ సుమారు 7 నెలల ఈ పీరియడ్లో ఇది స్ట్రెచ్ అవుతూ ఉంటే ఇంకా ఇప్పుడు కూడా ఫిజియో అని చెప్తున్నారు, అట్లీస్ట్ ఇంకొక 3-4 months పడుతుంది బ్రదర్ మీరు కంప్లీట్గా రికవర్ అవడానికి. ఈ హోల్ ప్రాసెస్లో దేవుడు ఒకవైపు సహాయం చేస్తూనే ఉన్నారు, మరొక వైపు ఆయన ఏం నేర్పిస్తున్నారనంటే పేషెన్స్. మా పిల్లలు కూడా పర్టికులర్గా మా అబ్బి కూడా ఏం నేర్చుకుందంటే, నా చేయి బాగోలేదని వాళ్ళకి బాగా అర్థమైంది. నేను ఏదన్నా నో చెప్తే చేయి దగ్గరకు వచ్చి ఇట్లా చెయ్యెత్తేది, అది ఇచ్చేస్తావో లేదో నాకు, లేకపోతే నీ చేయి మీద కొట్టేస్తానని. చాలాసార్లు అట్లా చేసింది. అంటే నన్ను భయపడుతుంది అన్నమాట. ఒకసారి నిజంగానే భయపడుతుంది, ఎప్పుడు అట్లాగే చేస్తుందిగా అనుకుంటే ఒకసారి నిజంగా కొట్టింది. నొప్పి తట్టుకోలేక లిటరల్గా చాలాసేపు ఏడ్చా, కన్నీళ్ళు వచ్చేసింది. ఏం అనలేను, చిన్నది. ఏం నేర్పించారు ఈ ప్రాసెస్లో ప్రభు అని అంటే, పేషెన్స్ని ప్రభు బాగా నేర్పిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, సాధారణంగా మీకు తెలిసిన తెలవకపోయినా నాది కొంచెం కోపం, నా స్వభావం. అన్న చాలా కూల్గా ఉంటాడని అనుకుంటారేమో కానీ సో ఆ యాంగర్ని కూడా దేవుడు డీల్ చేస్తూ వచ్చాడు. పర్టికులర్గా ఈ ఇష్యూ గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నీళ్ళ మీద కోపం ఉన్నప్పుడు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా, నేను అవసరపడుతుంటే రావేంటి, ఇలాగా కొంచెం చిన్న చిరాకులు అవి వచ్చినప్పుడు కానీ ఆ కోపం అనే ఏరియాని ప్రభు డీల్ చేస్తూ వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల విషయాన్ని దగ్గరికి వస్తే కనుక ఇతరులని అర్థం చేసుకోవటం. ఇప్పుడు అదే పీరియడ్లో రమక్క సర్జరీకి వెళ్ళారు, నా సర్జరీ కంటే ముందు. సో అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలామంది దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ అది ఒకలాగా ఉండేది. కానీ ఇప్పుడు నేను ఆ ఫేజ్ గుండా వెళ్ళొచ్చిన తర్వాత బాగా అర్థమైంది ఏంటంటే, ఇలాంటి చిన్న మూమెంట్ కూడా ఇంత ఇబ్బందిని కలుగజేస్తుందా ఒక పర్సన్కి. అంటే ఇతరులని అర్థం చేసుకునే విషయాల్లో ఎలాంటి ట్రామా గుండా, ఎలాంటి ఒత్తిడి గుండా వెళ్తారు ఇలాంటివి జరిగినప్పుడు అని అర్థం చేసుకోవడానికి ఆ ఏరియాలో ప్రభు కృపణిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా నాది కొంచెం ఎక్కువ సోలో పర్ఫార్మెన్స్ లాగా సోలోకి వెళ్ళిపోతుంటాను. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇంకొకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి, సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఇంకొకరిని సహాయం అడగాల్సిన పరిస్థితి. అది చిన్న పనులకు కావచ్చు, అది ఇంట్లో కావచ్చు, పక్కనున్న తమ్ముడోళ్ళు కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా. కొంతమంది
ఫోన్లలో సలహాలు ఇచ్చారు, ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని రకరకాలుగా. సో ఇతరుల నుంచి ఆ విధంగా హెల్ప్ని తీసుకోవడానికి ఆ ఏరియాలో కూడా ఎంత అవసరత అనే ఏరియాలో కూడా ప్రభు మరి కృపణిస్తూ వచ్చారు. ఈ పీరియడ్ అంతట్లో మరి ఈ లెసన్స్ని నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. సో 6 వీక్స్ తర్వాత ఇప్పుడు ఫిజియో స్టార్ట్ చేసి 3 వీక్స్ అయింది. ఇప్పుడు ఈ ప్లెడ్జ్ చేసే అంత స్ట్రైట్గా వస్తుంది, హ్యాండ్ ఇంకా కంప్లీట్గా పైకి రావాలి. తర్వాత ఈ బయటికి ఇట్లా టర్న్ అవ్వట్లేదు, అది కూడా ఈ 2 మూమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. అది స్లోగానే వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభు ఆయన చేసిన మరొక కార్యం ఏంటంటే ఈ పీరియడ్లో, ఈరోజు ఫాదర్స్ డే కదా, ఆ సర్జరీ డేట్ డిసైడ్ అయ్యాక సాధారణంగా మా నాన్న నేను కొంచెం తక్కువ మాట్లాడుకుంటాం. కానీ మాట్లాడిన టైము ఎప్పుడన్నా మాట్లాడినా అప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది, రిపీటెడ్గా ఉండదు, కానీ మాట్లాడినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫోన్ చేసి ఎప్పుడు అంటే వాళ్ళే డేట్ చెప్తా అన్నారు, నాకు ఇంకా తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు అంటారో చెప్పు నాకు, వెంటనే నేను వస్తానని ఆయనే ముందుకు రావటం. సో రేపు సర్జరీ అనగా ముందు రోజు ఆయనే వచ్చారు. సో దాన్ని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తాను. ఇక నేనన్నా ఎలాగున్నానో కానీ నా పక్కనే ఆ చైర్ వేసుకొని కూర్చొని ఎప్పుడు నాకు మెలకు వచ్చి ఇట్లా కళ్ళు అట్లా తెలిసి చూసిన అట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. వచ్చి ఆ తర్వాత కూడా ఒక 1 వీక్ 10 డేస్ ఇక్కడే ఉండి కొంత ఒక 1-2 విజిట్లు పడే వరకు ఉండి వెళ్ళాడు. దాన్ని బట్టి ప్రభువుకి మహిమ. మరి ఈ పీరియడ్ అంతట్లో కూడా నాకు హెల్ప్ చేసిన ఈ తమ్ముడులు కావచ్చు, నీలా కావచ్చు, సంఘంలో ఇంకా కొంతమంది ఆయా రీతులుగా ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ప్రభు కృప వల్ల మరి ఇది సాధ్యమైంది. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నువ్వేమన్నా చెప్తావు నీలా? రైట్. దయచేసి రండి. ప్రభు చేసిన మేలును బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆ తర్వాత మనం భోజనానికి వెళ్దాం. బ్రదర్స్లోంచి ఒకరు, సిస్టర్స్లోంచి ఒకరు ప్రభు యొక్క కార్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం. దయచేసి చేయండి. ఎవరు చేస్తారు?